సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంతో రంజింపజేసిన చిత్రాలలో సింహాసనంకి ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జయప్రద, రాధ, మందాకిని కథానాయకులుగా అలరించారు. పద్మాలయ స్టూడియోస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి బప్పిలహరి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది. 1986 మార్చి 21న విడుదలై సంచలన విజయం సాధించిన సింహాసనం చిత్రం అఫీషియల్ యాడ్ ప్రకారం 41 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా మరికొన్ని షిఫ్టింగ్ కావడం గమనార్హం. ఇక శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ రాజ్, హైదరాబాద్ దేవి 70mm, నైజాం ఏరియా రికార్డ్ రోజు 4 ఆటలు, విశాఖపట్నం దశపల్లా చిత్రాలయ, వైజాగ్ జిల్లా రికార్డ్ అన్ని ఆటలు హౌస్ఫుల్, కాకినాడ దేవి, గుంటూరు మంగా డీలక్స్, రాజమండ్రి స్వామి, నెల్లూరు అర్చన, మచిలీపట్నం బృందావన్, గుడివాడ శ్రీ వెంకటేశ్వర, ఉయ్యూరు శాంతి, శ్రీకాకుళం దీపామహల్, అనకాపల్లి శ్రీలక్ష్మి, విజయనగరం రాజ్యలక్ష్మి థియేటర్, నర్సీపట్నం బంగారాజు. ఈ కేంద్రంలో తొలి శతదినోత్సవ చిత్రం. మంగళగిరి శ్రీ వెంకటేశ్వర, ఈ కేంద్రంలో తొలి శతదినోత్సవ చిత్రం. మాచర్ల శ్రీనివాస టాకీస్, ఈ కేంద్రంలో తొలి శతదినోత్సవ చిత్రం. నిడుబ్రోలు పివిఎస్, తెనాలి రామకృష్ణ, చీరాల రాజేంద్ర శ్రీ గోపాలకృష్ణ, నరసారావుపేట ఈశ్వర మహల్, ఒంగోలు శ్రీదేవి, ఏలూరు వెంకటేశ్వర, భీమవరం సత్యకృష్ణ, తాడేపల్లిగూడెం జయలక్ష్మి, తణుకు వెంకటకృష్ణ, జంగారెడ్డిగూడెం శ్రీనివాస మహల్, గణపవరం నటరాజ్, పాలకొల్లు రత్నం టాకీస్, మండపేట సూర్య పిక్చర్ ప్యాలెస్, తాటిపాక శ్రీనివాస, నిడదవోలు మల్లేశ్వరి, అమలాపురం వెంకటరమణ, వరంగల్ జెమిని, ఖమ్మం వినోద, నిజామాబాద్ లలితమహల్, తిరుపతి జయశ్యామ్, కర్నూలు చాంద్, చిత్తూరు ఆనంద్, కడప మినీ అప్సర, అనంతపురం రామచంద్ర, రాయచోటి సైదియా. ఈ కేంద్రంలో తొలి శతదినోత్సవ చిత్రం. వైజాగ్ కంచరపాలెం పరమేశ్వరి షిఫ్టింగ్. డియర్ వ్యూవర్స్, అప్పట్లో సింహాసనం చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.